నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్ ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదు దేశ ప్రజల దృఢ సంకల్పానికి ప్రతీక ఇది మారుతున్న భారత మూక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి భారత్ కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ఇప్పుడు ప్రతి భారతీయుడి సంకల్పం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మన్ కీ బాత్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు దేశంలో తిరంగా యాత్రతో పాటు ప్రజల్లో దేశభక్తి పోరాట పటిమను ప్రజలతో పంచుకున్నారు ఆపరేషన్ సింధూర్ మారిన భారతదేశానికి ప్రతిబింబమని స్పష్టం చేశారు మోదీ సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మన దళాలు ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయన్నారు ఈ మిషన్ విషయానికి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రక్షణ సామర్థ్యాలే కారణమని తెలిపారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత సాయుధ దళాల గౌరవార్థం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు జరిగాయన్నారు ఇక ఉగ్రవాదంపై జరిపిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు అయితే అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న జమ్మూ కాశ్మీర్ను నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మన సైనికుల అజేయ ధైర్యం భారత్ సాంకేతిక శక్తితో పాటు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం కూడా ఉందన్నారు ప్రధాని మోదీ అంతేకాదు ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు ఈ క్రమంలోనే బీహార్లోని కతిహార్ యూపీలోని కుషీనగర్ వంటి పలు ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు సింధూర్ అనే పేరు పెట్టారని ప్రధాని మోదీ చెప్పారు ఇక నక్సలిజంపై ప్రధాని మోదీ మాట్లాడారు దేశ భద్రతకు అంతర్గత శత్రువుల ఏరివేత కూడా జరుగుతుందన్నారు మావోయిస్టుల కారణంగా పలు గ్రామాల్లో అభివృద్ధి లేదన్నారు అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే అడవుల్లోని పల్లెలు అద్భుతాలను అందుకుంటున్నాయని చెప్పారు ఈ సందర్భంగానే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కటేజూరి గ్రామానికి తొలిసారి బస్సు రావడంతో ఆ గ్రామ ప్రజలు పొందిన ఆనందాన్ని వివరించారు ఒకప్పుడు నక్సలిజం తారాస్థాయికి చేరుకున్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు విద్యా జెండా ఎగురుతోందన్నారు ఇలాంటి మార్పులు మనందరినీ గర్వపడేలా చేస్తాయని వెల్లడించారు